హలో హాయ్ వెల్కమ్ టు అనుసాండి ఛానల్. ఈరోజు నేను డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఫ్రీగా వాట్సాప్ నుంచి. ఫస్ట్ మనము యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళండి. మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రైవేట్లో పెట్టాను, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, ఎడిట్ చేసి ప్రైవేట్లో పెట్టుకున్నాను షెడ్యూల్ చేసి. సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ని ప్రెస్ చేస్తే ఇంకా మనకి ఎడిట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ని క్లిక్ చేయాలి. కింద నేను డిస్క్రిప్షన్ యాడ్ చేసి పెట్టాను. సో మీరు కిందికి స్క్రోల్ చేస్తే నేను ఇంకా మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను డిస్క్రిప్షన్. చూడండి మనకి మంచి కీ పాయింట్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో. మనకి ఏం పెట్టాలో అర్థం కాదు కదా డిస్క్రిప్షన్లో, రెసిపీ గురించి కానీ దేని గురించి అయినా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ వాట్సాప్కి వచ్చేయండి. వాట్సాప్లో మెటా ఏఐ ఉంది కదా, అక్కడ మనకు కావాల్సిన టాపిక్ అడగండి. నేను ఇప్పుడు క్యాప్షన్ ఫర్ సర్వపిండి రెసిపీ అని, స్నాక్ రెసిపీ అని టైప్ చేశాను. చూడండి, ఆ విధంగా మీకు ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద మీరు క్యాప్షన్స్ అడగండి. ఏ మెటా ఏ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా మనకి. సో మనం ఇది టైప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఈ కాపీ చేసుకోండి. ఇక్కడ మనకు టాపిక్ చూపిస్తుంది, ఇక్కడ ఫన్నీ, ఇన్ఫర్మేటివ్, ఇంకేమైనా కావాలా, వాంటెడ్, స్పెసిఫిక్ టోన్ అని చూపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ నేను ఇన్ఫర్మేటివ్గా అడుగుతున్నాను. సో అది ఇన్ఫర్మేటివ్గా అని టైప్ చేసేస్తే ఇన్ఫర్మేటివ్గా కొన్ని కీ పాయింట్స్ ఇస్తుంది, ఐడియాస్ ఇస్తుంది అనమాట డిస్క్రిప్షన్కి. సో నేను అది కాపీ చేసుకున్నాను. ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి యూట్యూబ్ స్టూడియోలో పేస్ట్ చేసేసుకోవాలి, అంతే. ఇంకా మనకి ఇక్కడ కింద కొన్ని పాయింట్స్ మనకు అవసరం లేవు, వాంట్ మోర్ స్పెసిఫిక్ అని, అది తీసేసేయాలన్నమాట. ఇంకా పైన కూడా కొన్ని అవసరం లేని లైన్స్ తీసేయండి. నాకు అవసరం ఉన్నంత క్యాప్షన్ వరకే ఉంచుకున్నాను నేను. ఇన్ఫర్మేటివ్ సర్వపిండి రెసిపీ వరకు ఉంచుకొని ఇంకా మనము బ్యాక్ వెళ్ళి సేవ్ చేసుకోవడమే ఇంకా వీడియోని, అంతే. ఇంకా ఈ సింపుల్గా మీరు ఇలా ట్రై చేయండి డిస్క్రిప్షన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.